ఇంటి పంచాది రచ్చకెక్కుడు అంటే ఇదే కావచ్చు. ఇప్పటిదాకా దేశం లోపట్నే ఉన్న మన గల్లీ కుక్కల సమస్య పోయి విదేశాల దాకా చేరింది. అది ఎట్లా అంటారా, ఢిల్లీలో నిన్నటిదాకా నడిచిన పారా ఒలింపిక్స్ పోటీల కాడ ఫ్రీగా టికెట్ లేని ప్యాసింజర్ లెక్క తిరిగే మన గల్లీ కుక్కలుండి కెన్యా జపాన్ ఆటగాళ్ల కోచ్ల పిక్కలు వీకినాయట. పనిలే పని అన్నట్టు ఒక సెక్యూరిటీ గార్డును కూడా గరిచి పుణ్యం కట్టుకున్నాయట. సుడుర్రి గినే కెన్యా కోచ్ అట. పాపం ఆట మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలనో ఎట్లకేలు కుక్కలు వచ్చి పిక్కలు వీక్తే అని చూసుకుంటుండాలనో తెలుస్తలేదట. నాకు నిద్ర పడతలేదు, తిండి తినబుద్ధి అయితే లేదని గోసెల్లా పోసుకుంటుండు పాపం. I'm feeling pain on my leg and then I'm feeling some headache. So I don't know why, because I've never felt that. I've been taking water since morning because I thought it's dehydration, but still I have a headache. ఆయన బాధ ఆయన చెప్పుకుంటున్నాడు పాపం. ఇది జరిగి 3 రోజులైంది. నిన్నటికి ఆటలు కూడా ఒడిచినాయి గానీ సల్లారిందనుకున్న మన గల్లీ కుక్కల పంచాది మాల్లో పారి గత్తరలేపుతుంది ఫారెన్ కోచ్లను గరుసుడితోటి. देखिए हमारे देश के लिए बड़ा एम्बैरेसिंग है एक जापानीज और एक केन्या के कोच को काट लिया जाए. मैं समझता हूँ उसकी सीधी सीधी जिम्मेदारी जो है वो आज हम उन सब लोगों पे है जो कहते हैं सड़कों पे आवारा कुत्तों को रहने दे. हमने 3 साल से आंदोलन किया हुआ है कि नो डॉग्स ऑन स्ट्रीट पॉलिसी होनी चाहिए. నీ కుక్కలు సల్లగుండా లోకల్ పబ్లిక్ పిక్కలు పట్టి పట్టి బోర్ కొట్టిందా, లేకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ కావాలని బుద్ధి పుట్టిందా వీటికి? గిందికే ఈ కుక్కలను షెల్టర్లలోనే పెట్టాలి అని అంటున్నారు కొందరు మళ్ళా. क्योंकि खतरनाक की श्रेणी कौन डिसाइड करेगा कि डॉगी खतरनाक है या वो किसी में अटेम्प्ट करेगा, इसे कोई डिसाइड नहीं करेगा ना. और मुश्किल से 1 या 2% लोग डॉग लवर्स होते हैं हर सोसाइटीज में. फीडिंग पॉइंट कहाँ होंगे तय तो एमसीडी कर देगी, लेकिन वहां तक डालेगा कौन डालने, व्यवहारिक समस्याएं बहुत हैं. ఏహే ఇంట్లో కుక్కల తప్పేముంది, వాటికి స్టెరిలైజ్ చేస్తలేరు, వ్యాక్సిన్లు ఇస్తలేరు. అయినా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఢిల్లీలో అంత పెద్ద స్టేడియంలకు కుక్కలు దూరకుండా చూసే తెలివే లేదు కానీ నోరు లేని మూగజీవులను తప్పు పట్టుడు మాత్రం మంచిగా తెలుస్తుంది. అసలు ఆ కుక్కల కోసం పక్కకు పెట్టిన పైసలన్నీ మున్సిపల్ అధికారులే మింగుతున్నట్టున్నారు అని కుక్కల తప్పులను కవర్ చేస్తున్నారు జంతు ప్రేమికులు అనవత్తే. The officer in charge of animal birth control in MCD must be suspended, and a clean and proper officer, an agile officer who can enforce the law should be put in place over here. Just like other states have done, MCD can also do it, provided that the nexus of corruption is broken. ఏందో నీ పంచాసల్లగుండా లోకల్ పబ్లిక్ పిక్కలతో సరిపెడితే అయిపో కదా అని అనుకోబట్టేది ఇంకొంతమంది.